లోని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే జీవితంలో శూన్యస్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇక ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదం. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుందని పెద్దలు చెబుతారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ముఖ్యమైనవి. ఈ శివ ముక్కోటి సందర్భంగా 108 బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలుగా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం ఉంది. ఇక మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ రోజున ఇంట్లో శంఖానాదం చేయండి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే అక్కడ ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షితమవుతాయని విశ్వాసం. విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని సమీపంలో ఉంచి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల నుండి రుద్రాక్ష రక్షణ కలిగిస్తుందని నమ్మకం. ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతాన్ని నిర్వహించలేని వారు కనీసం సత్యనారాయణ వ్రత కథలను చదివినా ఎంతో శుభఫలితం కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిథినాడు పొరపాటున కూడండా కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజున మాంసాహారం సేవించకూడదు. అలాగే జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయరాదు. అదేవిధంగా పగటిపూట నిద్రించటం కూడా మానుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ రోజున తప్పనిసరిగా శివ పార్వతులను పూజించాలి. అలాగే తీవ్రమైన శని దోషాలతో బాధపడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను భక్తితో జపించాలి. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశ పారంపర్య దోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి కుటుంబానికి ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదా అకాల మృత్యుదోషాలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా శివుడిని భక్తితో పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే అనేక శుభఫలితాలు కలిగి జీవితం సుఖశాంతులతో సాగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని మేము ఎవరిపైన కూడా బలవంతం చేయటం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు.